హాయ్ అందరికి కమ్మనైన నేతి అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందామా. కేజీ-పావు వరకు బియ్యాన్ని 48 గంటల పాటు నానబెట్టేసుకొని వడకట్టేసుకొని మనం వీటిని మరపట్టించేసుకోవాలండి. ఈ తడిపిండిని మనం కొద్ది కొద్దిగా జల్లించేసుకుంటూ వచ్చిన రవ్వని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పిండి ఆరిపోకుండా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం, 1 గ్లాసు వాటర్ ని వేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయాక మనం వడకట్టేసేసుకోవాలి. చేసి పెట్టుకున్న గిన్నెలో పాకాన్ని వేసేసుకొని మళ్ళీ పాకం పట్టేసుకుందాం. వేరొక ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోండి. పాకం ఇలా పేటికి కొడితే టకటక అనే సౌండ్ వస్తుందండి. దీంట్లో మనం యాలకులు పడి కొద్దిగా నెయ్యి వేసేసుకొని దించేసుకుని తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక దీంట్లో కొంచెం నేతిని తీసుకొని అరిసెల్లా ఒత్తేసుకోండి. డీప్ ఫ్రై కి సరిపడా నెయ్యిని పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకొని అరిసెల్ని పల్చగా ఒత్తేసుకుని పైన నువ్వుల్ని కూడా అద్దుకొని నేతిలో వేసేసుకొని 2 గంటలు పెట్టి ఇలా ఒత్తేసుకోండి. మనం వేరొక ప్లేట్ లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ.